బెడ్ మీద భర్త మనోహర్ కోపంగా కూర్చున్నాడు. భార్య చంద్రిక అన్నం ప్లేట్తో గదిలోకి వచ్చింది. తినండి. ఇందులో ఏం కలిపావు చంద్రిక? నా ప్రేమని కలిపాను. మీకిష్టమైన కూర చేశాను. తినండి. అబద్ధం చెప్తున్నావు చంద్రిక. ఈ అనుమానపు మొగుణ్ణి భరించడం నా వల్ల కాదు. 1 కాదు 2 కాదు 3 ఏళ్ల నుంచి భరిస్తున్నాను. కొంచెం కూడా మార్పు లేదు. ఇక వస్తుందని నమ్మకం గాని ఆశ గాని లేదు. అందుకే విషం పెట్టి చంపేద్దామని ప్లాన్ చేసుకుని విషం కలిపి తీసుకొచ్చావు కదా? లేదండి, నేనెందుకు మీకు విషం పెడతాను చెప్పండి. మీరు నా భర్త. కానీ నిన్ను అనుమానం పేరుతో చాలా బాధ పెడుతున్నాను కదా. అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఏడిపిస్తున్నాను కదా. నేనెప్పుడైనా మీకు చెప్పానా మీరు అనుమానించడం వల్ల నాకు బాధ కలుగుతుందని, నేను ఏడుస్తున్నానని? చెప్పలేదు కదండి. తప్పు చేయకపోతే ఖచ్చితంగా బాధ కలుగుతుంది కదా చంద్రిక. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీ కోపం వచ్చేది. నా మీద అరిచేదానివి. కానీ ఈ 3 ఏళ్లలో ఒక్కసారి కూడా కోపం రాలేదంటే అని ఆగిపోయి చంద్రికని అనుమానంగా చూస్తుంటాడు. చంద్రిక తలదించుకుంది. చంద్రిక తల్లి శ్యామల తండ్రి గోవిందంతో, నేను చెప్పేది మీకు అర్థమైంది కదా? అర్థమైంది శ్యామల. కానీ అల్లుడితో ఈ విషయం ఎలా మాట్లాడాలి అన్నదే అర్థం కావటం లేదు. బావున్నారా అల్లుడు గారు? పెళ్ళై 3 ఏళ్లవుతుంది. మరి పిల్లల గురించి శుభవార్త ఏం లేదని మొదలు పెట్టండి. అల్లుడు గారు అర్థం చేసుకుంటారు. అల్లుడి గురించి మన అమ్మాయి చెప్పిన విషయం మర్చిపోయావా శ్యామల? నేనేం మర్చిపోలేదండి. అన్నీ నాకు గుర్తున్నాయి. తమరు వెళ్ళిన తర్వాత అల్లుడుగారున్న స్థితిని చూసి పిల్లల గురించి అడగండి. సరే శ్యామల, నా తంటలేవో నే పడతాలే అని గోవిందం వెళ్ళిపోయాడు. తలదించుకున్న చంద్రికని చూస్తున్న మనోహర్కి మరింత కోపం వచ్చింది. నా మీద ఒట్టేసి చెప్పు చంద్రిక, ఈ అన్నం నా కోసమే తీసుకొచ్చావా అని అడిగాడు. చంద్రిక భయపడింది. మాట తడపడింది. మీకోసం కాకపోతే ఎవరికోసం తీసుకొస్తానో చెప్పండి. ఉన్నాడు కదా నీ బాయ్ ఫ్రెండ్ రాకేష్, అతని కోసం తీసుకొచ్చుంటావని నా అనుమానం. మీ అనుమానం తప్పు. నిజంగా మీకోసమే తీసుకొచ్చాను. నన్ను నమ్మండి. నాకెందుకో నమ్మకం కుదరట్లేదు చంద్రిక. మన పెళ్లి చూపుల రోజున నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగితే లేడని చెప్పావు. తాళి కట్టే ముందు కూడా అడిగాను. నీకు గుర్తుందా చంద్రిక? ఉందండి. అప్పుడు కూడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడనే చెప్పావు కదా. అప్పుడు ఇప్పుడు నేనెప్పటికీ చెప్పేది నిజమండి. నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు. నన్ను నమ్మండి. మన ఫస్ట్ నైట్ రోజున నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన మాట నాకు పదే పదే గుర్తొస్తుంటే ఎలా నమ్మమంటావు చంద్రిక? ఆ రోజు మిమ్మల్ని సరదాగా ఆట పట్టించాలని చెప్పాను తప్ప నాకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరండి. నన్ను నమ్మండి. చూడు చంద్రిక, నిప్పు లేకుండా పొగరాదనే సంగతి నాకు మాత్రమే కాదు నీకు కూడా తెలుసు. ఎందుకు నటిస్తావు చెప్పు అని చంద్రికని తన అనుమానపు మాటలతో ఎంతో బాధ పెడుతుంటాడు. అరగంట తర్వాత గోవిందం మనోహరింటికొచ్చాడు. తలుపు కొట్టాడు. చంద్రిక కన్నీళ్లు తుడుచుకుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. నేను పిలిచేంత వరకు బయటికి రావద్దు. ఒకవేళ వచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా గుమ్మం దగ్గరికి వచ్చాడు. కిటికీ చాటు నుంచి చూశాడు. గుమ్మం ముందున్న గోవిందం కనిపించాడు. ఈ టైంలో ఈయనెందుకొచ్చినట్టు? ఆ రాకేష్ గురించి ఏమైనా చెప్పడానికి వచ్చాడా? అదే అయ్యుంటుంది అని చకచకా చంద్రిక దగ్గరికి వచ్చాడు. మీ నాన్నొచ్చాడు. బహుశా రాకేష్ గురించి ఏదైనా శుభవార్త తీసుకొచ్చుంటాడు. నేను ఇంట్లో లేనని చెప్పు. అప్పుడే నీ భాగోతం బయటపడుతుంది. నేను చెప్తుంది అర్థం చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానండి. వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. చంద్రిక వచ్చి తలుపు తీసింది. గోవిందం కూతురిని చూసి సంతోషపడ్డాడు. ఇద్దరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహర్ చాటుగా వాళ్ల మాటలు వింటూ చంద్రిక ఫోన్ చెక్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి చంద్రిక చెల్లి హరిత నుంచి 10 సార్లు ఫోనొచ్చిందని అర్థమైంది. చంద్రిక మీద ఎక్కడ్లేని కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతున్నాడు. చంద్రిక తండ్రితో మాట్లాడి తొందరగానే పంపిస్తుంది. ఊపిరి పీల్చుకొని మనోహర్ దగ్గరికి వచ్చింది. మింగేసే పెద్ద పులిలా చూశాడు. ఏయ్, ఇది నిజంగా మీ చెల్లి నెంబరేనా? అవునండి, నా చెల్లి హరితదే. ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏంటి విషయం? అమ్మ మాట్లాడింది. పెళ్ళై 3 ఏళ్లవుతుంది. ఇంకా శుభవార్త చెప్పడం లేదని అడుగుతున్నారు. అప్పుడు నువ్వు, అమ్మా నేను నా భర్తని ఇంకా చంపలేదు, నా ప్రియుడి దగ్గరికి వెళ్ళలేదు, అప్పుడే ఎలా శుభవార్త చెప్తాను చెప్పు అని చెప్పుంటావు కదా చంద్రిక అని మనోహర్ అన్న మాటకు చంద్రిక మనసు మొక్కలైంది.
ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది. కన్నీళ్లతో వెళ్లిపోయింది. వెంటనే మనోహర్ హరితకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. హరిత ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు బావా? ఈ రాకేష్ ఎవరు? ఇది మరీ బాగుంది హరిత. మీ అక్క బాయ్ ఫ్రెండ్ గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను? మీ అక్కనే అడుగు. రాకేష్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. చాలే బావా, నోటికెంత మాట వస్తే అంత మాట అంటావా? ఫోన్ అక్కకివ్వు. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడితే సెటిల్ అవ్వవు హరిత. రేపు మీ అక్కని ఐస్ క్రీం పార్లర్కి పంపిస్తాను, అక్కడ అడుగు. రాకేష్ గురించి పూర్తిగా తెలుసుకో అని ఫోన్ పెట్టేశాడు. తనలో తను, అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసిందో తెలుసుకోకుండా కట్ చేశానేంటి అని మళ్ళీ హరితకి కాల్ చేశాడు. చెప్పు బావా, ఇప్పుడేం గుర్తొచ్చింది? అవును హరిత, మీ అక్కకి అన్నిసార్లు ఎందుకు కాల్ చేశావు? అమ్మ అక్కతో మాట్లాడతానంటే చేశాను బావా. మరి అత్తయ్య మాట్లాడిందా? మాట్లాడింది బావా. ఎంతసేపు మాట్లాడింది? టైం చెప్పు, ఎంతసేపు మాట్లాడింది? టైం చూసుకోలేదు బావా అని హరిత చెప్పగానే మనోహర్కి కోపం వచ్చింది. ఫోన్ కట్ చేశాడు. షిట్, టైం చెప్తే బాగుండేది. అప్పుడు ఫోన్లో చూపించే టైం, హరిత చెప్పే టైం మ్యాచ్ అయితే నిజమని సంతోషపడేవాణ్ణి. నిజం కాకపోతే రాకేష్తో మాట్లాడిందని కన్ఫర్మ్ చేసుకునేవాణ్ణి. ఇప్పుడు ఏం చెయ్యలేని అయోమయ పరిస్థితిలో పడిపోయా అనుకుంటూ చంద్రిక మీద మరింత అనుమానాన్ని పెంచుకుంటున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున చంద్రిక, హరిత ఐస్ క్రీం పార్లర్లో కూర్చున్నారు. హరిత తన బావ మనోహర్ చెప్పిన విషయం గురించి అక్క చంద్రికని అడిగింది. అదంతా అబద్ధం చెల్లి. ఫస్ట్ నైట్ రోజున మీ బావని ఏడిపిద్దామని అలా చెప్పాను, అంతే తప్ప రాకేష్ లేడు, ఏం లేడు. ఇదే విషయాన్ని బావకి చెప్పలేదా అక్క? ఎన్నోసార్లు చెప్పి చూశాను చెల్లి, కాని మీ బావ అప్పుడు చెప్పింది నమ్ముతున్నాడు, కాని ఇప్పుడు చెప్పింది నమ్మడం లేదు హరిత. అయితే ఈ 3 ఏళ్ల నుంచి మా ఇద్దరి మధ్య అనుమానముంది, కాని భార్యాభర్తల బంధం లేదు చెల్లి. నా మెడలోని 3 ముళ్ళు అలంకరణగా మారిపోయాయి అంటూ బాధతో చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంది. అవి చూసి చెల్లి హరిత తట్టుకోలేకపోయింది. అక్క, బాధపడుకో, బావని మార్చుకుందాం. కాని ఎలా చెల్లి? ఇప్పుడు బావ రాకేష్తో పెళ్లి జరిపిస్తానని చెప్పాడు కదా, లేని రాకేష్ ఎక్కడి నుంచొస్తాడు చెల్లి? ఆయన రాడు, మనం రప్పిస్తాం. అప్పుడు నిజంగానే మీ బావ నకిలీ రాకేష్తో నాకు పెళ్లి చేస్తే? చెయ్యలేడక్కా, నేను చెప్తున్నాను కదా. ఆయన పట్టుదల గురించి నీకు తెలీదు చెల్లి. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదక్కా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు నేను నకిలీ రాకేష్తో ఇంటికొస్తాను అని చెల్లి హరిత చెప్పగానే చంద్రిక ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజున నకిలీ రాకేష్ ని తీసుకుని హరిత వచ్చింది. హరిత, ఇతనేనా నువ్వు చెప్పిన రాకేష్? అవును బావా, అక్కని పిలవండి. మీ అక్క కిచెన్లో పని చేసుకుంటుంది, విషయమేంటో చెప్పు. తమరే కదా బావా నిజమైన రాకేష్ ని తీసుకొస్తే ఇద్దరికీ పెళ్లి చేస్తారని చెప్పారు. వెళ్ళి అక్కని పిలవండి. రాకేష్ ని తీసుకొచ్చాను. నీకు బుద్ధుందా హరిత? నేను కోపంలో ఆవేశంలో ఏదో అన్నాను. నువ్వు అది నిజమని నమ్మి రాకేష్ని తీసుకొచ్చి పెళ్లి చేయమంటున్నావు. నన్ను ఏడిపించడానికి మీ అక్క అబద్ధం చెప్పిందని నాకు తెలుసు. నేను చేసిన తప్పేంటో, చేయాల్సిన పనేంటో తెలుసుకున్నాను. సారీ బ్రో. చంద్రిక నా భార్య. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయలేను, వెళ్ళండి. అలా అంటే ఎలా బావా? అసలే రాకేష్ బెంగళూరు నుంచొచ్చాడు. ఇప్పుడు ఇలా చేయటం ఏమాత్రం బాగాలేదు బావా అనగానే మనోహర్కి కోపం వచ్చింది. మా ఇంట్లో నుంచి వెళ్ళండి, ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అదంతా బెడ్రూంలో ఉన్న చంద్రిక వింటూ మనోహర్ని చూస్తుంది. అక్కని ఒకసారి పిలవండి బావా, మేమొచ్చిన విషయం చెప్పండి. మీ అక్కకి ఏం తెలియనట్టుగానే ఉండాలి. నువ్వెళ్ళు. అయ్యో బావా, మళ్ళీ నీకు అనుమానం కలుగుతుంది. ఒకసారి అక్కను పిలిస్తే. నేను చెప్తున్నాను కదా హరిత, ఇక నుంచి అనుమానించడం ఉండదు, ఆనందం మాత్రమే ఉంటుంది అని చెప్పగానే హరిత రాకేష్ను తీసుకుని వెళ్లిపోయింది. ఇక ఆ క్షణం నుంచి మనోహర్ చంద్రికతో సంతోషంగా ఉంటాడు.